ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం అంపోలువంశసంజాతం అఖిలాగమవేదినం రుద్రకోటీశ్వరం అస్మద్గురుదైవం నమామ్యహం. శ్రీగురుః సర్వకారణభూత శక్తిః. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఆదిశంకరాచార్య ప్రణీతమైన శివానందలహరి 29వ శ్లోకం. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం. త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో. వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం. శంభో లోకగురో మదీయ మనస సౌఖ్యోపదేశం కురు. ఈ శ్లోకంలో త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం. పరమేశ్వరుని సన్నిధిలో నిలబడి మనం స్వామివారికి చేస్తున్నటువంటి విన్నపం. త్వత్పాదాంబుజమర్చయామి పరమం, పరమమైనటువంటి అతి విశిష్టమైనటువంటి అతి పవిత్రమైనటువంటి నీ పాదాంబుజములనే త్వత్పాదాంబుజమర్చయామి నేను అర్చిస్తూ ఉన్నాను. ఎందుకు? ఆయనే మరొక చోట చెప్తున్నారు. ఏమిటది? ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగళం అని మరొక చోట చెప్పారు. నీ యొక్క కరుణ చేత కానీ నా పుణ్యఫలంగా కానీ నీ పాదాబ్జములను దర్శించేటువంటి అవకాశం నాకు వస్తే స్వామి, అంతకన్నా భాగ్యం ఇంకేముంటుంది అంటూ మరొక చోట అంటారు. కథామా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాంఘ్రయుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్. నీ పాదాబ్జములను దర్శించే భాగ్యం కలిగితే స్వామి, శిరసి నయనే వక్షసి వహన్, తల మీద పెట్టుకుంటాను, నయనే కళ్ళకద్దుకుంటాను, వక్షసి వహన్ నా హృదయస్థానంలో పెట్టుకుంటాను స్వామి అని అటువంటి పాదాబ్జ దర్శనం కోసం మరొక చోట ప్రార్థిస్తారు స్వామి. అటువంటి ఆ పాదాలనే నేను త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం. ఆ విధంగా కాయికమైనటువంటి అంటే నా శరీరంతో నేను చేయగలిగినటువంటి అర్చనను చేస్తున్నాను. తర్వాత మానసికమైనటువంటి త్వాం చింతయామ్యన్వహం, నిన్నే ఎల్లప్పుడూ కూడా చింతిస్తూ ఉంటాను. పరమశివ ప్రార్థనం, పరమశివ ధ్యానమే ఎల్లప్పుడూ కూడా మనసులో నడుస్తూ ఉండాలి అని చెప్తున్నారు. నిరంతర చింతనం అది తదా తత్వాదాబ్జస్మరణ పరమానందలహరి విహారసక్తం చేత్ హృదయమిహ కింతే నవభుషా అంటారు. అంటే ఏ జన్మ ఎత్తితే మాత్రం ఏమిటి, నిరంతరం కూడా నీ పాదాబ్జ చింతనం కానీ మనస్సులో నడుస్తూ ఉన్నట్టయితే చాలు స్వామి అంటారు ఒక చోట. సదా యస్యైవాంతఃకరణమపి శంభో తవ పదే స్థితం చేత్ యోగోసౌ సచ పరమయోగి సచ సుఖౌ. నిరంతరం కూడా నీ పాదాబ్జములను మనస్సులో అంతఃకరణంలో నేను చింతించగలిగితే అదే యోగము, అటువంటి వాడే యోగి అని మరొక చోట స్వామివారు చెప్తారు. అందుచేత త్వాం చింతయామ్యన్వహం త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం. త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే ప్రభో. త్వామీశం శరణం వ్రజామి వచసా, ఇక కాయికమైన మానసికమైనది వాచికమైనటువంటిది నా యొక్క మనస్సుతో నా మాటతో కూడా నిన్నే శరణు వెళుతున్నాను స్వామి అంటున్నారు.
త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే ప్రభో. ప్రభు, నిన్ను నేను యాచిస్తూ ఉన్నాను. ఏమని? విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్. స్వామి పరమశివ, పాహి పాహి అని నిన్ను యాచిస్తూ, విధాతృణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః అని మరొక చోట ఆయన చెప్పినట్లుగా బ్రహ్మగారి కల్పమును కూడా క్షణంలాగా గడిపేటువంటి ఆ భాగ్యం నేను కోరుకుంటూ ఉన్నాను. కనుక నిన్ను శరణు వేడుతూ ఉన్నాను స్వామి అని మనస్సు చేత, వాక్కు చేత, కర్మ చేత కూడా త్రికరణ శుద్ధిగా స్వామివారి యొక్క పూజని ఆచరించే భాగ్యం కల్పించమని నేను కోరుతున్నాను స్వామి నిన్ను అని చెప్తున్నారు. వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చరం ప్రార్థితాం. ఈ రకంగా త్రికరణ శుద్ధిగా చేసేటువంటి ఈ కాయిక వాచిక మానసికమైనటువంటి ఈ అర్చన చేత ఏ ఫలితాన్ని కోరుతున్నాను నేను అంటే, వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చరం ప్రార్థితాం. దేవతలందరూ కూడా నిరంతరం ప్రార్థన చేస్తూ ఉండేటువంటి నీ యొక్క వీక్ష, కటాక్ష వీక్షణములు నా పైన ప్రసరించాలి అని నేను కోరుకుంటున్నాను స్వామి. ఎందుకు అంటే, శంభో లోకగురో మదీయ మనస సౌఖ్యోపదేశం కురు. కరుణాపూరితమైనటువంటి నీ యొక్క కటాక్ష వీక్షణములు నాపై ప్రసరించినంతనే నాకు సకల సౌఖ్యములు కలుగుతాయి, మోక్ష సుఖాన్ని కూడా నేను పొందగలుగుతాను అని చెప్పి ఆ శ్లోకంలో స్వామివారు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ సామవేదం వారు రాసినటువంటి ఆ స్వామి కరుణకు సాక్షులుగా, దయాదృష్టికి సాక్షులుగా ఉన్నటువంటి శివభక్తులందరినీ ఉదాహరిస్తూ చక్కనైనటువంటి ఒక గీతాన్ని శివపదంలో ఆవిష్కరించారు సామవేదం వారు. శంకరాని చిత్కరుణకు సాటి లేదురా, సాక్షులెందరో నీ దయ చాటుటకును సాంబ. శంకరాని చిత్కరుణకు సాటి లేదురా, తపించి సగమై వెలిగిన తల్లి గౌరి సాక్షి, నయనమిచ్చి పూజించిన నడినాక్షుడు సాక్షి. తపించి సగమై వెలిగిన తల్లి గౌరి సాక్షి, నయనమిచ్చి పూజించిన నడినాక్షుడు సాక్షి. మృత్యుపాశముక్తుడైన మునిసుతుండు సాక్షి, కయ్యమాడి కొలిచినట్టి కౌంతేయుడు సాక్షి. శంకరాని చిత్కరుణకు సాటి లేదురా, సాక్షులెందరో నీ దయ చాటుటకును సాంబ. శంకరాని చిత్కరుణకు సాటి లేదురా అని అద్భుతంగా ఆ శివ కరుణకి పాత్రులైనటువంటి వారందరినీ సాక్షులుగా చూపిస్తూ ఒక అద్భుతమైనటువంటి గీతాన్ని సామవేదం వారు తమ శివపదంలో వెలగించారు. ఇంకా అంటారు ఆయన, కరకుట్లుడి నిన్ను కనిన కన్నప్యగై సాక్షి, సత్కావ్యముతో వేడిన నత్తీరుడు సాక్షి. మహాదేవ భజన సేయ మహర్షులే సాక్షి, షణ్ముఖనుత సదాశివ సర్వసురలు సాక్షి. శంకరాని చిత్కరుణకు సాటి లేదురా, సాక్షులెందరో నీ కృప చాటుటకును సాంబ. శంకరాని చిత్కరుణకు సాటి లేదురా అని అద్భుతంగా సామవేదం వారు ఆవిష్కరించినటువంటి శివపదంలో ఒక గీతం. అందుచేత కరుణామృతపూరితమైనటువంటి ఆ స్వామి యొక్క వీక్షణము, కృపావీక్షణం మనపైన ప్రసరించినంతనే మనకి మనస్సౌఖ్యోపదేశం కురు. స్వామి సకల సౌఖ్యములు కూడా నాకు కలుగుతాయి, అంతేకాకుండా అన్నింటినీ మించినటువంటి మోక్ష పదవిని కూడా అందుకోవడానికి నేను అర్హునవుతాను స్వామి. అంచేత నేను యథాశక్తిగా చేసినటువంటి కాయిక వాచిక మానసికమైనటువంటి పూజను అందుకొని నీ కరుణామృత దృష్టిని నా పైన ప్రసరింపజేయి స్వామి అని వేడుకోవడం ఇందులో మనకి కనిపిస్తుంది ఈ శ్లోకంలో. అయితే ఇదే అర్థాన్ని ప్రతిపాదిస్తూ బలిజేపల్లి వారు రాసినటువంటి తెలుగు పద్యం కూడా ఒకసారి
మనం అనుకోవాల్సి ఉంది. నీ పాదాబ్జములర్చసేతు పరమున్ నిన్నే చిరం పెంచదన్, నీ ప్రాపే గడయంతు వాక్కులను నిన్నే చారి యాచించదన్, నాపై చూపి కృపాకటాక్షమమృతాంభ ప్రార్థితం వింత, సౌఖ్యోపాధ్యాయుడపై భజింపునను శంభు లోకరక్షా గురు అని బలిజేపల్లి వారు దీనికి తెలుగు అనువాదంగా పద్యాన్ని వెలిగించారు. చేత ఆ స్వామి యొక్క కరుణకు మనం పాత్రులమైతే సకల సౌఖ్యములు, సకల సంపత్తులు, సకల వైభవములు, మోక్ష పదవిని కూడా అందుకోవడానికి అనేక సాక్ష్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందుచేత ఆ స్వామివారి కరుణతో ఆ కరుణా వీక్షణములు మనపైన ప్రసరించాలని మనమందరం కోరుకుందాం. సర్వం శ్రీ చంద్రశేఖర చరణారవిందార్పణమస్తు. స్వస్తి.